బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు. ఏమాత్రం ఊహించని రీతిలో ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. రోజర్ బిన్నీ పదవీకాలం గత నెలతో ముగియగా అప్పటి నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నెల 28న ముంబై వేదికగా జరగనున్న బోర్డు సమావేశంలో ఆఫీస్ బేరర్ల కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. నిన్నటితో నామినేషన్ల గడువు ముగియగా అధ్యక్ష పదవికి మిథున్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అతడి ఎంపిక ఏకగ్రీవమైనట్లే. జమ్మూ కాశ్మీర్కు చెందిన 45 ఏళ్ల మిథున్ మన్హాస్ దేశవాళీలో ఢిల్లీ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించాడు. బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు దాదాపు ఖరారయ్యారు. ఏమాత్రం ఊహించని రీతిలో ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు. రోజర్ బిన్నీ పదవీకాలం గత నెలతో ముగియగా అప్పటి నుంచి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ నెల 28న ముంబై వేదికగా జరగనున్న బోర్డు సమావేశంలో ఆఫీస్ బేరర్ల కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. నిన్నటితో నామినేషన్ల గడువు ముగియగా అధ్యక్ష పదవికి మిథున్ ఒక్కడే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అతడి ఎంపిక ఏకగ్రీవమైనట్లే. జమ్మూ కాశ్మీర్కు చెందిన 45 ఏళ్ల మిథున్ మన్హాస్ దేశవాళీలో ఢిల్లీ జట్టుకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించాడు.